వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తుంది. ఇప్పటికే వీటి నిర్వహణ పూర్తి కావాల్సి ఉండగా ఇదిగో అదిగో అంటూ ప్రభుత్వం దోబూచులాడుతోంది. అయితే సర్పంచ్ ఎన్నికలు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే దానిపై తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో కొత్త సందేహాలు తెరపైకి వచ్చాయి. మరి ఎన్నికలు జరిగేదెప్పుడు? తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ప్రభుత్వం ఇన్నాళ్లు హోల్డ్లో పెడుతూ వచ్చింది. అయితే ఇప్పటికే ఆలస్యం కావడంతో ఇక వాటి నిర్వహణ ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రభుత్వంపై ప్రతికూల పవనాలు వీచే అవకాశం లేకపోలేదు. అందుకే స్థానిక ఎన్నికలను ఇలా ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుందట. అయితే ఇంతకాలం ఎన్నికలు ఎందుకు జరగలేదనే దానిపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. గతేడాది చేపట్టిన సమగ్ర కులగణన పూర్తి కాకపోవడం వల్లే ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయని, పైగా బీసీ రిజర్వేషన్ల కేటాయింపు కూడా అందుకు మరో కారణమని తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే స్థానిక ఎన్నికల నిర్వహణ జరుగుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించిన విధి విధానాలను మరో 2 రోజుల్లో ప్రకటించి ఆ తర్వాత స్థానిక ఎన్నికలు జరిపే ఆలోచనలో ఉందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో దీనిపై కొంత గట్టిగానే రియాక్ట్ అవుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల నిర్వహణ పూర్తి కాకపోవడం వల్ల గ్రామ స్థాయిలో అభివృద్ధి ఆగిపోయిందనే విమర్శ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం చేస్తే తిప్పలు తప్పవనేది పొలిటికల్ పండిట్స్ నుంచి వినిపిస్తున్నమాట. ఇకపోతే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా గట్టి పట్టుదలతోనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామస్థాయి ఓటు బ్యాంకును దూరం చేసుకుంది గులాబీ పార్టీ. మెజారిటీ గ్రామ ఓటర్లు కాంగ్రెస్ కి మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితే మళ్లీ కంబ్యాక్ ఇవ్వొచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. మరి అతి త్వరలోనే జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటుతుందో చూడాలి.